గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్ 30న ప్రముఖ సినీ నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఎన్నికల ప్రచారం ప్లానింగ్ కమిటీ కోఆర్డినేటర్గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలను అప్పగించింది. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్లో చేరడంతో ఆమె పార్టీ కోసం చేసింది ఏమీ లేదు. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె మెదక్ లోక్సభ స్థానంపై కన్నేసినట్టు సమాచారం. విజయశాంతి రాజకీయ ప్రస్థానం 1997లో మొదలైంది. 1997లో బీజేపీలో చేరిన ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు. 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ కోరిక మేరకు తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరపున విజయశాంతి 2009లో లోక్సభకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన విజయశాంతిని 2013లో కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన తర్వాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2020లో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఆ సినిమా తర్వాత మరేం సినిమా ఆమె చేయలేదు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్ లోక్సభ సీటును ఆశిస్తున్నారు. మరోవైపు 5గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2001లో బీఆర్ఎస్ ఆవిర్భావం, అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపొందింది. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కేంద్ర మాజీ మంత్రి ఆలే నరేంద్ర విజయం సాధించారు. 2009లో ప్రముఖ నటి విజయశాంతి బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ మరోసారి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఇలా వరుసగా 5 సార్లు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ఈసారి 5గురు బీఆర్ఎస్ నేతలు కన్నేశారని అంటున్నారు. బీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని, చివరి నిమిషంలో ఆయన పోటీ చేయకపోతే సీటు దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ సీటును ఆశిస్తున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గాలి అనిల్ కుమార్ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మెదక్ ఎంపీ బరి నుంచి ఆయన తప్పుకున్నట్టే. కాంగ్రెస్ తరపున విజయశాంతి టికెట్ ఆశిస్తుండగా మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తుందో వేచి చూడాల్సిందే.